హలో అండి. ఈరోజు పచ్చి జామకాయ పచ్చి మామిడికాయతోటి పచ్చడి, చాలా టేస్టీ పచ్చడి, అలాగే హెల్దీ కూడా, చేయటం కూడా చాలా ఈజీ. కొంచెం మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఈ పచ్చడికి, అలా మంచి సువాసన వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఎసిడిటీ అది లేకుండా మెంతులు అంతా సెట్ చేస్తుంది అనమాట. అందుకని మెంతులను మాత్రం ఇలా దోరగా వేయించి తీసేసి, తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పసరు వాసన పోవటానికి, ఎండుమిరపకాయలు కమ్మదనం కోసం రెండు వేసుకుంటే బాగుంటుంది. మీకు అవసరం లేదనుకుంటే ఏదో ఒకటి వేసుకోండి. కొంచెం ఆయిల్లో ఇవన్నీ వేరువేరుగా వేయించుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుందండి వేయించుకునేటప్పుడు. రెండు కలిపి వేయించితే ఇవి మాడిపోతాయి, లేకపోతే అవి ఎక్కువ వేగిపోతాయి. అందుకని సమానంగా ఉండాలి అంటే ఇలా కొంచెం టైం టేకింగ్గానే ఇలా విడివిడిగా వేయించుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. కారాన్ని మీ ఘాటును బట్టి వేసుకోండి. ఇన్ని వేసుకోవాలని ఏమీ లేదు, ఎందుకంటే మామిడికాయల పులుపుని బట్టి, తర్వాత మిరపకాయల కారాన్ని బట్టి వాడుకోండి. ఇలా మంచి పుల్లటి మామిడికాయలు ఇలా తీసేసి ఇలా తురిమేసి ఉంచుకోండి. అలాగే జామకాయలు మాత్రం పచ్చిగా ఉండాలి, పండు ఉండకూడదు. ఇలా లోపల గింజలన్నీ తీసేసుకుంటే గింజలు మన పంటికి తగిలి బాగోదు, అది నలగను కూడా నలగదు అనమాట. ఇలా మొత్తం తీసేసి ఇలా కోరేసేసి ఉంచుకోండి. చాలామంది ఏంటంటే ఏపుతారు మొక్కల్ని, ఏపకుండా నేను ఇలా చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఈ వేయించి పెట్టుకున్న మెంతులు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఇలా తొక్కేసుకోండి. మీకు తొక్కటం ఇబ్బంది రోట్లో అనుకుంటే ఒక్కసారి మిక్సీ చేసేసుకోండి. అయితే మరీ మెత్తగా కాకుండా చేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి, వెల్లుల్లిపాయలు కూడా వేసేసి వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఒక 2 చెంచాలు వేస్తున్నాను. అది మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే నువ్వులు వేసేసి చేసేసుకోండి. వేయించుకుని నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. అవి మెత్తగా నలిగిన తర్వాత ఈ తురుముకున్న జామకాయ తురుము, అలాగే మామిడికాయ తురుము ఇవన్నీ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఇలా తొక్కుకోండి. ఈ తురుములన్నీ వేసిన తర్వాత మాత్రం మిక్సీలో వేస్తే మాత్రం బాగోదు. జస్ట్ ఒక్కసారి ఆన్ చేసి పల్స్లో పెట్టేసి తీసేయండి. మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే బాగోదు. ఉప్పు తగ్గినట్టుందని చెప్పి నేను మళ్ళీ ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు పడుతుందండి, కారం కూడా పడుతుంది, ఎందుకంటే జామకాయ తీపి, తర్వాత మామిడికాయ పులుపు కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి. అప్పుడు మీకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. రెండిట్లోనూ సి విటమిన్ ఉంటుంది, జామకాయలోనూ తర్వాత మామిడికాయలో కూడా మంచిది. అలాగే కొత్త వెరైటీగా ఉంటుంది తినటానికి. జామకాయ ముక్కలు ఏ పేస్ట్ చేస్తారు, దానికంటే ఇలా చేసుకోండి. లాస్ట్లో పోపు, ఈ పోపు వల్ల మీకు రుచి అంతా పెరుగుతుంది పచ్చడికి. కావాలంటే ఇంగ వేసుకోండి, లేకపోతే ఇంగోనే స్కిప్ చేసేయండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. కొత్త రకాలు తినాలనుకునే వారికి, కొత్త రకాలు ట్రై చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి వెరైటీ పచ్చడి. ఆవకాయల కంటే ఇది బాగుంటుంది.